తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించడంతో బీఆర్ఎస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. లోక్సభ ఎన్నికల ముందు కేసీఆర్కి అత్యంత సన్నిహితుడైన కేశవరావు కాంగ్రెస్లో చేరగా తాజాగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, స్పీకర్, ప్రస్తుత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈరోజు ఉదయాన్నే సీఎం రేవంత్ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పోచారం ఇంటికి చేరుకోగా రైతుల కోసం ప్రభుత్వం చేస్తున్న పనులను చూసి ఆకర్షితుడై తాను కాంగ్రెస్లో చేరుతున్నట్లు పోచారం ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పోచారం సలహాలు, సూచనలు ఈ ప్రభుత్వానికి అవసరమని రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ జరిగే కేబినెట్ మీటింగ్లో రైతు సమస్యలపై తీసుకున్న నిర్ణయాలపై పోచారం సలహాలు చాలా అవసరమని అన్నారు. సీనియర్ల మాదిరిగానే పోచారం శ్రీనివాసరెడ్డికి పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఇది ఇలా ఉండగా భారీగా బీఆర్ఎస్ శ్రేణులు పోచారం ఇంటికి తరలి వెళ్లడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీఎం రేవంత్ ఉండగానే అక్కడికి చేరుకున్న బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు.